బ్రేకింగ్ న్యూస్. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్లో తుది శ్వాస విడిచారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్లో తుది శ్వాస విడిచారు. ఎస్ఎం కృష్ణ వివిధ కీలక పదవులు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్. కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ఈ రోజు తుది శ్వాస విడిచారు. తెల్లవారుజామున తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. అంటే ఎస్ఎం కృష్ణ మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇటు కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఇటు కర్ణాటకలో ముఖ్యమంత్రిగా పనిచేసి అనేక పదవులను ఆయన చేపట్టారు. మహారాష్ట్ర గవర్నర్ గా, కేంద్ర మంత్రిగా కూడా ఎస్ఎం కృష్ణ పనిచేశారు. అంటే గత కొన్ని రోజులుగా కూడా అంటే వయసు మీద పడడంతో కొన్ని అనారోగ్య సమస్యలు, అస్వస్థకు గురైన నేపథ్యంలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇక ఆరోగ్యం సహకరించకపోవడం, ఈ వైద్యానికి కూడా శరీరం సహకరించకపోవడంతోనే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. వైద్యులు ప్రకటించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా ఈ ఎస్ఎం కృష్ణ మృతి పట్ల అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఎస్ఎం కృష్ణ విషయానికి వస్తే రాజకీయంగా కూడా ఎంతో ఉన్నతమైన పదవులను ఆయన చేపట్టారు. ఇటు కేంద్ర ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ హయాంలో యూపీఏ 1, 2 లో కూడా ఆయన కీలక పదవులను చేపట్టారు. కాంగ్రెస్ లో ఒక సీనియర్ నాయకుడిగా, ఇటు అగ్ర నాయకులతో ఈక్వల్ గా కూడా కాంగ్రెస్ లో పనిచేశారు. ఇటు గాంధీ కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటు కర్ణాటక ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడున్న నాయకులలో కూడా చాలా సీనియర్ గా కూడా ఎంతో అనుభవం ఉన్న నాయకుడిగా ఆయనకు పేరుంది. అయితే ఇక కొన్ని రోజులుగా వయసు మీద పడడంతో ఆయనకు అనారోగ్యం క్షీణించిన నేపథ్యంలోనే కష్టమైన రోజులుగా కూడా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. కానీ ఈ రోజు గత కొన్ని రోజులుగా అస్వస్థకు గురైన నేపథ్యంలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచినట్లు వైద్యులు కుటుంబ సభ్యులు తెలిపిన నేపథ్యంలో ఇటు కుటుంబ సభ్యులు కూడా ఎస్ఎం కృష్ణ మృతిని అధికారికంగా ప్రకటించారు. ఓకే, థ్యాంక్ యూ శివ.